శరన్నవరాత్రులలో ఈ ఆలయంలో 9 అలంకారాలకు బదులుగా 9 నవరత్నాలను ఏర్పాటు చేసి ప్రతిరోజు ఒక రత్నాన్ని ఒక్కొక్క అమ్మవారి స్వరూపంగా సంభావించి విశేషంగా పూజించటం జరుగుతుంది. అదే విధంగా అమ్మవారికి ఉత్సవ వైభవం చాలా అత్యద్భుతంగా జరుగుతుంది. సంవత్సరం లోపల మనం తెలిసి గాని తెలియక గాని చేసేటువంటి ఏ పాపాలు గాని దోషాలు గాని ఉత్సవ సందర్భంగా పోతాయని చెబుతూ ఉంటారు. ఇటువంటి అమ్మవారిని దసరా నవరాత్రోత్సవాలలో దర్శించడం సకల పుణ్యప్రదం. సాక్షాత్తు అన్నపూర్ణామాత కొలువైన హోరనాడు అన్నపూర్ణేశ్వరి మాత క్షేత్రాన్ని, క్షేత్ర విశేషాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఆదిశక్తికి మరో రూపం అన్నపూర్ణేశ్వరి. ఆవిడ ఇక్కడ కొలువై రావాలని, తనకి తానుగా ఇక్కడి భక్తుల్ని అనుగ్రహించాలని, కరవు కాటకాలు లేకుండా ఈ పరిసర ప్రజలందరినీ కూడా చల్లగా చూడాలని ఆమె ఇక్కడికి విచ్చేసింది. ఆమె ఇక్కడికి రావడానికి కారణం కూడా ఒకటి ఉంది. మహానుభావుడైనటువంటి అగస్త్యుడు అద్భుతమైన తపస్సుని అమ్మ గురించి చేశాడు. ఇదే ప్రాంతంలో ఈ కొండల నడుమ కీకారణ్యంలో దట్టమైనటువంటి చీకటి నిండిన ఈ ప్రదేశంలో ఎందుకు? మన కోసం అమ్మ ప్రత్యక్షమైంది. అగస్త్య మహర్షి, ఏ కోరికలు లేనటువంటి నీకేమిటయ్యా తపస్సు? నీకు కోరిక కూడానా? ఏం కావాలి అని అడిగింది. అమ్మా, నా ప్రజలందరూ ఇక్కడ ఉండేవాళ్ళు ఏ విధమైన కరవు కాటకాలు లేకుండా సుఖంగా కడుపుకి చల్లగా భోజనాన్ని చేసి జ్ఞానంతో యోగ్యంగా వాళ్ళు విరాజిల్లాలని నేను ఆలోచిస్తూ ఆకాంక్షిస్తూ ఈ భక్తుని యొక్క కోరికని మన్నించవలసిందిగా ప్రార్థిస్తూ నువ్వు ఇక్కడ అన్నపూర్ణ ఈశ్వరి రూపంతో వెలగవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ఇంతకు మించినటువంటి నాకు ఏ కోరిక లేదు అని అన్నాడు. అతడి కళ్ళలోనికి నేరుగా చూచినటువంటి తల్లి మరుక్షణంలో అనుగ్రహిస్తే ఆ అనుగ్రహించినటువంటి రూపమే మనం ఇప్పుడు చూస్తున్నటువంటి అన్నపూర్ణ ఈశ్వరి రూపం. కేవలం అన్నం పెట్టడమే కాక జ్ఞానాన్ని, ఆ జ్ఞానం ద్వారా వైరాగ్యాన్ని కూడా అందరికీ అందిస్తుంది. కాబట్టి జ్ఞాన వైరాగ్యాలు మాత్రమే పక్షికి ఉండేటటువంటి 2 రెక్కల్లా ప్రతి వ్యక్తికి ఉండవలసింది. కాబట్టి ఆ యథార్థాన్ని కూడా అమ్మ తన 2 కనుల ద్వారా భక్తులైనటువంటి వాళ్ళకి తెలియచేస్తుంది. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతీ మాతా చ పార్వతీ దేవి పితా దేవో మహేశ్వరః బాంధవా శివ భక్తాశ్చ స్వదేశో భువనత్రయం. అమ్మలగన్న అమ్మ ఆ జగన్మాత అన్నపూర్ణేశ్వరి కరుణామయి. పిలిచిన వెంటనే అన్నాన్ని ప్రసాదించే దివ్యమాత. ఆ తల్లి కరుణా కటాక్ష వీక్షణాలు ఈ శరన్నవరాత్రి సందర్భంగా అందరి మీద ఉండాలని కోరుకుంటూ సెలవు. నమస్కారం. పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం, తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/etv2india లింక్ ద్వారా కూడా వీక్షించండి.